హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ట్రిక్ ఆఫ్ ద డే 12లోకి వచ్చాం. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోస్ని ట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, అలాగే ఎస్ఎస్సి సీజీఎల్కి, అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే అర్థమెటిక్ సెక్షన్ ఉంది అంటే కంపల్సరిగా ఈ ట్రిక్ ఆఫ్ ద డే అనేది కంపల్సరిగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో కంపల్సరిగా మీ రెస్పాన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీ రెస్పాన్స్ బాగుంటే నాకు ఇంకా మంచి ట్రిక్స్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో ఓకే, మనం ఇంకా ట్రిక్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే, ఇక్కడ చూద్దాం. 3 men and 5 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. సో టైమ్ అండ్ వర్క్లో చూడబోతున్నాం. సో 3 men and 5 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్, కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. ఓకే, 3 men 5 women ఇద్దరు కలిసి 14 daysలో చేస్తున్నారంట. ఓకే, వైల్ 5 men కెన్ డూ ఇట్ ఇన్ 14 days. సో చూడండి, అదే 5 men ఒకలే అయితే 14 days, అదే 14 daysలో చేస్తున్నారు. ఓకే, అలా అయితే 5 men and 5 women కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్. అలా అయితే 5 men 5 women ఎన్ని డేస్లో చేస్తారు? సో ఎప్పుడైనా సరే చూడండి, సేమ్ 14 days ఉంది ఇక్కడ, రైట్? సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నది అనుకోండి. ఎప్పుడైనా సరే సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అప్లై చేయాలి. చూడండి ఒకసారి. సో 3 men 5 women వీళ్ళందరూ కలిసి 14 daysలో చేస్తున్నారు. ఓకే, అలాగే 5 men ఒకలే 14 daysలో చేస్తున్నారు, రైట్? అంటే ఇక్కడికి చూడండి, 2 men ఎక్స్ట్రా అయ్యారు. అవునా? ఇక్కడ 3 men ఉన్నారు, ఇక్కడ 5 men ఉన్నారు, 2 men ఎక్స్ట్రా అయ్యారు. ఓకే, సో ఆ 2 men చేసే వర్క్ని యాక్చువల్గా పైన అయితే ఎవరు చేస్తున్నారు? ఓకే, 3 men ఇక్కడ 5 men, అంటే 2 men ఎక్స్ట్రా ఉన్నారు. సో ఆ 2 men వర్క్ ఈ 5 men ఇక్కడ వస్తేనే సేమ్ అదే 14 daysలో అవుతుంది. సో వర్క్ అదే 14 daysలో అవుతుంది అంటే ఇక్కడ 3 men 5 women కలిపి చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం 5 men సెపరేట్ చేసుకుంటే 3 men 2 men. సో 3 men 2 men కలిపితే 5 men అయింది. సో 3 men 2 men అంటే 2 men 5 women చేసే వర్క్ సేమ్ అన్నమాట. అప్పుడే మనకి రెండు 14 daysలో కంప్లీట్ అవుతాయి. ఓకే, అంటే 2 men వర్క్ 3 women వర్క్ ఏంటి? సేమ్. సారీ, 5 women వర్క్. సో 2 men వర్క్ 5 women వర్క్ ఏంటి? సేమ్ అన్నమాట. సో సేమ్ అయింది. ఓకే, సో ఈ లాజిక్ మాత్రం మీరు కంపల్సరిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఎంత ఎక్స్ట్రా అయింది? 2 men ఎక్స్ట్రా అయ్యారు. సో 2 men చేసే వరకు ఈ 5 women చేస్తున్నారు. సింపుల్. ఎప్పుడు ఓన్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇలా తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ లేవనుకోండి, ఇంకప్పుడు ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారో మనకి తెలియదు. బట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చారు ఇక్కడ. ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చినప్పుడు సేమ్ అదే వర్క్ని చేయడానికి ఇక్కడ 3 men 5 womenకి 14 days పడితే, ఇక్కడ 5 menకి కూడా 14 days పడితే, సో ఎక్స్ట్రా 2 men ఉన్నారు కాబట్టి ఆ 2 men చేసే వర్క్ ఇక్కడ 5 women చేస్తున్నట్టు లెక్క అనమాట. ఓకే, సో 2 men చేసే వర్క్ 5 women చేసినట్టు మనకి క్లియర్గా వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం కనుక్కోమన్నాడు? 5 men and 5 women కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా మనం ఏం చేయాలి? ఇక్కడ 5 women ఉంది కదా, 5 women కూడా మనం మెన్లోకి మార్చుకోవాలన్నమాట. సో 5 womenకి ఎంత ఈక్వల్? 2 menకి ఈక్వల్, రైట్? అంటే 5 men అండ్ మళ్ళీ 2 men అని అర్థం దీనిది. సో 5 men 2 men అంటే టోటల్ 7 men. సో టోటల్ 7 men ఎన్ని డేస్లో చేస్తారు అని సింపుల్గా క్వశ్చన్ అడిగారు అనమాట వాళ్ళు, యాక్చువల్లీ క్వశ్చన్ మనల్ని. ఓకే, సో ఎప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఇచ్చాడు 5 men 14 days అని ఇచ్చాడు. 5 men వచ్చేసి, ఓకే, 5 men వచ్చేసి 14 days అయితే మనకి 7 men కావాలి. ఎప్పుడైనా సార్ వర్క్ 5 menకి 14 days పడుతుందంటే 1 manకి ఎంత పడుతుంది? 1 manకి ఎప్పుడు కూడా ఎంత పడుతుంది? 14 into 5. ఎందుకు? ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ పడతాయి, రైట్? 5 menకే 14 days పడితే 1 manకి 14 into 5 70 days పడుతుంది అనమాట. ఓకే, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 7 men. సో 7తో 7 men అంటే డైరెక్ట్గా ఏం చేయాలి? మనం ఇక్కడ డివైడ్ చేయాలి. ఎందుకు? 1 manకి 70 days పడితే 7 manకి 70/7, దట్ ఈస్ 10. ఓకే, 7 2s 2 5s 10. ఓకే, జస్ట్ ఏం లేదు, ఇది సింపుల్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే
ఫాస్ట్గా వెంటనే చేసేయచ్చు అనమాట. ఏం లేదు, ఇప్పుడు వచ్చింది 7 men కనుక్కోవాలి. సో ఏం లేదు, 5 men 14 ఇచ్చారు, 14/7 చేస్తాం, 2 వచ్చింది, 2 × 5 10, వెంటనే వేసేయచ్చు అనమాట ఆన్సర్. ఓకే, ఇది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఇదే షార్ట్ కట్ని మనం నెక్స్ట్ సేమ్ ఇలాంటి టైప్ క్వశ్చన్కి అప్లై చేద్దాం. సో 3 men and 5 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఓకే, వైల్ 7 men కెన్ డూ ఇట్ ఇన్ 20 days. సో చూడండి, డేస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఫైన్, డేస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు క్లియర్గా ఏమవుతుంది? 3 men, ఇక్కడ 7 men, అంటే 4 men ఎక్స్ట్రా అయ్యారు. 4 men ఎక్స్ట్రా అయ్యారు, ఎంత ఉమెన్కి? 5 women. సో 4 men ఈజ్ ఈక్వల్ టు 5 women, అంతే. సో 4 men ఈజ్ ఈక్వల్ టు 5 women. ఇక్కడ మనకి ఏం అడిగాడు? 6 men and 10 women అన్నాడు. 5 women ఈజ్ ఈక్వల్ టు 4 men అయింది, 10 women ఈజ్ ఈక్వల్ టు 8 men అవుతుంది. రైట్, 5 women ఈజ్ ఈక్వల్ టు 4 men. రైట్, 4 men, ఇక్కడ 4 men ఎక్స్ట్రా ఉన్నారు. సో 4 men ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 5 women అయింది. ఫైన్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని? 6 men, రైట్, 6 men and 10 women అన్నాడు. 10 women అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు మనం? డబల్, డబల్ అంటే దీని డబల్. సో 8 men అనమాట. సో మొత్తం ఎంతమంది మెన్? 6 men, వీళ్ళు 8 men, టోటల్ 14 men. సో 14 menకి ఎన్ని డేస్ పడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. 7 menకి 20 days అనుకోండి, 14 menకి ఆటోమేటిక్గా by 2 అవుతుంది. సో 10 days పడుతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం క్లియర్గా ఎప్పుడైతే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడో, ఓకే, ఎప్పుడైతే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడో మనకి క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ 3 men 5 women ఉన్నారు, ఇక్కడ మనకి 7 men ఉన్నాడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? 4 men డిఫరెన్స్ ఉంది. ఓకే, 4 men డిఫరెన్స్ ఉంటే ఇక్కడ ఏంటి? 5 women. సో 5 women 4 men సేమ్ వర్క్ చేస్తున్నారు, అప్పుడే 2 వర్క్స్ 20 daysలో కంప్లీట్ అవుతాయి. అంటే 5 women ఈజ్ ఈక్వల్ టు 4 menకి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది ఏంటి? 10 women. 10 women ఎంతకి ఈక్వల్ అవుతారు? 8 menకి ఈక్వల్ అవుతారు. ఎందుకు? డబల్, దీనికి డబల్, 8 men. సో మొత్తం 6 men, వీళ్ళొక 8 men, మొత్తం 14 men. మొత్తం 14 men వర్క్ ఏ డేస్లో చేస్తారు అనేది ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ అప్పుడు ఏం చేస్తాం? 7 men 20 days అయితే 14 men ఏం లేదు, ఎప్పుడు కూడా ఏం చేయాలి? 20/14 × 7, రైట్, 20/14 × 7, 10. ఆన్సర్ ఏంటి? 10. ఇది ఎప్పుడంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, బట్ ఓన్లీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతాయి ఈ ట్రిక్స్ అన్ని. తప్పకుండా ముందు ట్రిక్స్ అన్ని కూడా తప్పకుండా చూడండి, అండ్ తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.